ప్రైజ్ ద లార్డ్. అందరికీ సండే స్కూల్ సండే శుభాకాంక్షలు. రణ్య ఏసైకి ఎంతమంది శిష్యులు? యారు అప్పుడే మర్చిపోయావా? నేను మర్చిపోలేదు, నీకు గుర్తునే లేదు అడుగుతున్నా. నాకు గుర్తున్నాయి కానీ నువ్వు చెప్పరా. 12 మంది శిష్యులు. మరి ఏసైకి ఇష్టమైన శిష్యులు ఎంతమంది? 3. వాళ్ళ పేర్లు ఏంటి? పేతురు, యోహాను, యాకోబు. ఏసై రూపాంతరం చెందేటప్పుడు మోషే, ఏలియా కూడా వస్తారు. వాళ్ళని చూసే అదృష్టం యోహాను, యాకోబుకే ఉంటారు. మొన్న నేను ఎవరి గురించి చెప్పాను రా? పేతురు గురించి. పేతురు గురించి చెప్పు. పేతురు చాలా తొందరపాటు గల వ్యక్తి. పేతురు ఫుల్ నేమ్ సీమోను పేతురు. ఏసై అట్టిన పేరు కేఫా, దాని అర్థము రాయి. పేతురు చేపలు పడుతున్నప్పుడు ఏసయ్య కూడా వస్తారు. అప్పుడు పేతురు ఏసయ్య అంటారు, పేతురు నువ్వు చేపలు పట్టే జారగా కాదు, నన్ను వెంబడించు, నేను మంచిలో పట్టే జారగా చేస్తాను అని అంటారు. 12 మంది శిష్యులు ఓడలో ప్రయాణిస్తుంటే పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానులో ఏసయ్య నడుచుకుంటూ వస్తున్నారు. అందరూ భూతమని భయపడతారు. కానీ పేతురు మాత్రం, ప్రభువా నీవేనా? అయితే నేను కూడా నీటిలో నడుస్తాను అని అంటారు. ఏసై వైపు చూస్తూ నడుస్తారు. ఎప్పుడైతే గాలిని చూస్తారో అప్పుడే నీటిలో మునిగిపోతారు. అప్పుడు ఏసయ్య చేయి పట్టుకుని లేపుతారు. పరలోక చెవి తాళము ఏసైకి ఇస్తానన్నారు, పేతురుకి ఇస్తానన్నారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆల్రెడీ అన్ని నేను చెప్పలేదు కదా. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పా. ఎప్పుడు ఎవరి గురించి చెప్తావు? ఇప్పుడు నేను యోహాను గురించి చెప్తున్నా. బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యోహాను 5 books రాశాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, ప్రకటన. జబదయి సలోమి కుమారుల యాకోబు, యోహాను. యోహాను అమ్మాయిన ఈ సలోమియే యేసుక్రీస్తు తల్లి, మరియమ్మ సోదరి. యేసయ్య రాజ్యముని కుడి పక్కనొకని ఎడమ పక్కనొకని కూర్చోబెట్టమని సలోమియ అడిగింది. యోహాను యాకోబుకి కలిపి ఒక పేరుంటది, బోయ నెగ్గేది. దాని అర్థము ఉరిమిరి వారు. ఒక పట్టణం మీద కాపం వచ్చి యేసయ్యని అది కాల్చేయమంటావా అని యోహాను యాకోబు అడుగుతారు. అప్పుడు యేసయ్య పేరు పెడతారు. యోహాను సోదరి యాకోబే మొదటి హతసాక్షి. యోహానుని యేసయ్య ప్రేమించిన శిష్యులని పేరు. యోహాను ఎప్పుడు యేసయ్య రొమ్మనానికి ఉండేవాడు. 12 మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు కూడా యోహాను యేసయ్య రొమ్మనానుకుని ఉంటున్నాడు. యేసయ్య శిలువ మీద 3 మాటలు. యోహానుతో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియంతో, ఇదిగో నీ కుమారుడు అని మరియంతో, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెబుతారు. యోహాను సువార్త ప్రకటించేటప్పుడు యోహానుని మరుగుతున్న నూనెలో వేసేస్తారు. అయినా యోహాను చావలేదు. ఆ తర్వాత యోహానుని పద్మాసు దీపంలో వేసేస్తారు. అక్కడే ప్రకటన గ్రంథం రాస్తారు. వాళ్ళు వేసింది శిక్షగా అయితే యోహాను మాత్రం అది ప్రార్థించే స్థలముగా మార్చుకున్నారు. పైన 3 రంధ్రాలు, దేవుని మాటలు, దేవుని బూర శబ్దాలు వినిపిస్తే ప్రకటన గ్రంథం రాశారు. అక్కడ ఒక చర్చి కూడా నిర్మించారు. మనము కూడా యేసయ్య యోహాను యేసయ్యని ప్రేమించినట్లు మనం కూడా యేసయ్యని ప్రేమించాలి. యోహాను యేసయ్యని రొమ్మున అనుకుంటే మనము కూడా వాక్యమును ఆనుకోవాలి. యోహాను సువార్త ప్రకటించినట్లే ఈ సువార్తను కూడా ప్రకటించాలి.